బేసిక్గా మన కార్స్లో 2 టైప్స్ ఆఫ్ వీల్స్ అయితే చూస్తాం. ఒకటి వచ్చేసరికి అలాయ్ వీల్స్, ఇంకోటి వచ్చేసరికి స్టీల్ వీల్స్. మరి ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏందో తెలుసుకుందామా? ముందుగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుకు వచ్చేసరికి మెటీరియల్. అలాయ్ వీల్స్ అనేది అల్యూమినియంతోనో మెగ్నీషియంతోనో ఇలా మనకు లైట్ వెయిట్ మెటీరియల్తో అయితే యూజ్ చేస్తారు. అదే స్టీల్ వీల్ వచ్చేసరికి ప్యూర్లీ స్ట్రాంగ్ స్టీల్తో అయితే తయారు చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి వెయిట్. అలాయ్ వీల్స్ అనేది మనకు లైట్ వెయిట్ మెటీరియల్తో తయారు చేస్తారు కాబట్టి వెయిట్ కూడా మనకు చాలా తక్కువైతే ఉంటుంది. సో దానివల్లనే మన కారు యొక్క మైలేజ్ అయితే పెరిగే అవకాశం అయితే ఉంది. ఇక్కడ స్టీల్ వీల్ అనేది చాలా హెవీ మెటీరియల్ స్టీల్తో యూజ్ చేస్తారు కాబట్టి వెయిట్ అనేది కూడా చాలా ఎక్కువైతే ఉంటుంది అండ్ మైలేజ్ కూడా మనకు తక్కువ వచ్చే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రెంత్. అలాయ్ వీల్స్ అనేది మనకు చాలా స్ట్రాంగ్ అయితే ఉంటాయి. కాకపోతే ఏదైనా సడన్ ఇంపాక్ట్ జరిగింది అనుకోండి, అప్పుడు మనకు అలాయ్స్ అనేది బ్రేక్ అయ్యే అవకాశం అయితే ఉంది. అదే స్టీల్ వీల్ అనుకోండి, ఇవి కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉంటాయి. కాకపోతే ఏదైనా సడన్ ఇంపాక్ట్ అయినప్పుడు బెండ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి లుక్స్ అంటారా, అలాయ్ వీల్స్ అనేది మనకు చాలా అంటే చాలా మాడర్న్ లుక్స్ అయితే వస్తుంది, చాలా అట్రాక్టివ్ లుక్స్ అయితే వస్తుంది. సో మరి దీంట్లో మనకు ఒకటి కాదు రెండు కాదు వందల రకాల అలాయ్ వీల్స్ అయితే ఉంటాయి. అదే స్టీల్ వీల్స్ వచ్చేసరికి లుక్స్ అయితే మనకు ఏమాత్రం అయితే ఉండవు. సో మరి స్టీల్ వీల్స్ కి పైన అయితే క్యాప్స్ అయితే పెడుతుంటాం మనము. సో దానివల్ల కొంచెం లుక్ వచ్చే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి పర్ఫార్మెన్స్ లో మనకు అలాయ్ వీల్స్ అనేది హ్యాండ్లింగ్ బాగుంటుంది అండ్ అలానే హీట్ డిస్పెన్షన్ కూడా చాలా మంచిగా అయితే ఉంటుంది. ఇక్కడ స్టీల్ వీల్ వచ్చేసరికి హ్యాండ్లింగ్ మనకు అలాయ్ వీల్స్ అంత ఉండకపోవచ్చు అండ్ అంతేకాకుండా హీట్ డిస్పెన్షన్ కూడా అంత మంచిగా అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కాస్ట్. అలాయ్ వీల్స్ అనేది మనకు చాలా అంటే చాలా కాస్ట్లీ అని చెప్పొచ్చు. ఇక్కడ స్టీల్ వీల్ వచ్చేసరికి అలాయ్ వీల్లో మనకు సగం కాస్ట్ కూడా ఉండదు.